పర్సన్ ఆన్ ఎర్త్. పుట్టిన వారిలో, బ్రతుకుతున్న వారిలో, భవిష్యత్తులో పుట్టబోయే వారిలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యంలో ఉంది. మరి నీతిమంతులంగా ఎలా ప్రార్థన చేయగలమంటే, యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత కడగబడి ఆయన ఇచ్చిన నీతిని పొందుకున్న తర్వాత మనము నీతిమంతులుగా తీర్చబడతాం. సో వీఆర్ కన్సిడర్డ్ యాజ్ రైచస్ పీపుల్ బికాస్ ఆఫ్ ద సాక్రిఫైస్ దట్ జీసస్ హ్యాస్ డన్ ఫర్ అస్. యేసయ్య మన కొరకు శిలువ మీద చేసిన కార్యము యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన రక్తములో కడుగబడుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఇప్పుడు దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మనము, ఇంకొక మాట కూడా ఉందండి, బహుబలమైన ప్రార్థనగా మన ప్రార్థన ఎప్పుడు మారుతుంది అని ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా నీతిమంతులముగా మార్చబడి దేవుని యొక్క నీతిని మనం పొందుకొని, దేవుని యొక్క నీతిని సంపాదించుకొని మనం ప్రార్థన చేసినప్పుడు, రెండవదిగా మనం చూసినట్లయితే మనఃపూర్వకమైన ప్రార్థన, హృదయపూర్వకముగా ప్రార్థన చేయడం. సమ్టైమ్స్ వీ ప్రే బట్ వీ డోంట్ రియలీ కేర్.